ఈ అవకాశం ఇచ్చిన మొదటగా దేవునికి వందనాలు. అలాగే పాస్టర్ గారికి, అలాగే ఇక్కడ చేరి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఇప్పటివరకు 3 మాటలను, ఇది 4వ మాటగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 4వ మాటగా నేను వివరించబోతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మొదలుపెట్టు. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా నాయన, మీరు మా కొరకు సిలువలో నాయన ఎంతగానో నాయన శ్రమించి, ఇదిగో ప్రభా చివరి రక్తపోటు వరకు మా పాపముల నిమిత్తం మీరు కాచిన వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ, ఇదిగో ప్రభా ఈరోజు ఇక మేము ఈ రీతిగా మిమ్మల్ని నాయన ధ్యానిస్తున్నామంటే, ఇదిగో ప్రభా మీరు మా పాపముల నిమిత్తము ఎంతగానో సిలువలో కల్వరి బలియాగం అయ్యారు దేవా. నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఇదిగో 4వ మాట వివరిస్తుండగా నాయన మీరే నాయన ఇదిగో ప్రభా అర్థమయ్యే విధముగా నాయన చెప్పుటకు కృప దయచేయండి, సహాయమును దయచేయండి. ఏ యోగ్యత అర్హత లేని నన్ను ఈ వాక్యం చెప్పుటకు ఇచ్చిన యొక్క అవకాశంలో మరొకసారి నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంచుమించు ఇది మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు లోకమంతా చీకటాయను. అలాగే దేవుడు 4వ మాటగా సిలువలో పలికిని ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేస్తున్నాడు. అంటే ఇది అరామిక్ భాషలో నా దేవుడు చెప్పాడనమాట. ఇది దేవా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. దేవుడు అప్పటి వరకు నా తండ్రి నాలో ఉన్నాడు అని దానికి ముందు మనం చెప్పడం విన్నాము. నా తండ్రి నాలో ఉన్నాడు, ఆయన మాటలు నాలో ఉన్నవని దేవుడు మనతో ఎంతగానో చెప్పడం కూడా మనం విన్నాము. కానీ ఆ సమయంలో దేవుడు ఆ తండ్రితో సత్సంబాన్ని కోల్పోవటానికి గల కారణం మనం చేసిన పాపములు, మనం చేసిన అతిక్రమములను బట్టి దేవుడు ఎంతగానో దూరం అయ్యాడు, దేవుని సత్సంబాన్ని కోల్పోయాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణలో మీకు చెప్పి నేను త్వరగా ముగించుకుంటాను. ఒక తండ్రి తన కుమారుని తన తమ్ముడిని ఏరు దాటిస్తుండగా సడన్గా ఒక ప్రవాహము రాబట్టి మోకాళ్ళలోతు మునిగారు, అలాగే నడుము వరకు మునిగిపోయింది. తర్వాత తండ్రి ఆ నీళ్ళలో ఈదలేక ఇద్దరిని చెరొక చేతితో, ఒక చేతిలో కుమారుణ్ణి, ఒక చేతిలో తన తమ్ముడిని ఉంచుకొని ఈదలేక ఇద్దరు ఎవరో ఒకరిని వదిలితే కానీ మేము వెళ్ళలేమనుకున్నప్పుడు ఆ కుమారుడు అనుకున్నాడు నా తండ్రి నన్ను విడువడు అని అనుకున్నాడు. కానీ అకస్మాత్తుగా తన తండ్రి ఆ కుమారుడినే విడిచిపెట్టాడు. ఎందుకంటే తన కుమారుడిని కోల్పోతే వారి కుమారుడు ఇస్తాడు, కానీ తన తల్లి తనకు అప్పగించిన బాధ్యతగా తన తమ్ముడిని కోల్పోతే తన తమ్ముడిని మళ్ళీ ఇచ్చుటకు తన తల్లి లేదని తన కుమారుడిని వదిలేస్తాడు. తన కుమారుడు ఆ నీళ్ళలో కొట్టుకుపోతూ దేవుడితో ఎంతగానో నా తండ్రి నన్ను వదిలేసావా అని ఎంతగానో తండ్రి కూడా అంతే బాధతో బాధపడుతుంటాడు. కానీ ఆ కుమారుడే మనం యేసుక్రీస్తు అని అనుకోవచ్చు. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మనం చేసిన అతిక్రమల నిమిత్తము తన కుమారుణ్ణే మన సిలువదారి బలి అర్పించాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక, ఆమేన్.